సౌలు అనగానే బైబిల్లో ఒక భయంకరమైన హింసకుడు, హానికరుడు, దోషకుడు అయిన క్రీస్తుకు పూర్తిగా విరోధి వంటి వాడు సౌలు. ప్రాణాధారమైన పనిగా ఏం పెట్టుకున్నాడంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే హత్య చేయుటయు తనకు ప్రాణాధారమై ఉన్నట్టు అనే వచనం అయితే మనం చూడొచ్చు. దేవుడు ఏర్పరచుకుంటే నువ్వు హత్య చేసేవాడువైనా, పాపం చేసేవాడువైనా, తప్పు చేసేవాడువైనా ఒకే ఒక్క మాటతో అదే అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే దమస్కు మార్గమును వెలుచుండగా ప్రభు వారు మాట్లాడారు. ఆకస్మికంగా ఆకాశం నుండి యొక్క వెలుగు తన చుట్టూ ప్రకాశించిన. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళన చూస్తున్నావు అని ఒక స్వరము విని. ఏర్పరచుకుంటే దేవుడు ఎన్నుకుంటే ఎలాంటి పాపం చేసినా, ఎలాంటి తప్పు చేసినా, నువ్వు హింసకుడువైనా, దోషకుడువైనా, హానికరుడువైనా దేవుడు నిన్ను ఎన్నుకుంటే తప్పకుండా వాడుకో. 9వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఇతడు నిన్ను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుడు ఒక్క చిన్న మాటతో నువ్వు హింసకుడువైనా, అపాత్ముడువైనా, పాపం చేసిన వాడు, తప్పు చేసిన వాడువైనా ప్రభు తన శిలువలో కాచిన రక్తం ద్వారా మనకి పాప విమోచన కలగజేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించని ఒక్కసారి ప్రార్థిస్తే తప్పకుండా ఆయన క్షమించి నిన్ను వాడుకుంటాడు. థ్యాంక్ యూ.